డీజిల్ కొరత గ్రామాలలో ఉన్న రైతులపై కూడా పడింది. ఇజ్రాయెల్ ఇరాన్ల యుద్ధ ప్రభావం రైతుని తాకింది. అది ఎలా అంటే వరి చేళ్లు కోత దశకు రావడంతో రైతులు కూలీలపై కాకుండా వరి కోత మిషన్లపై ఆధారపడడంతో ఈ పరిస్థితి వచ్చింది. వరి కోత మిషన్లు పనిచేయాలంటే వాటికి డీజిల్ కావాలి. డీజిల్ దొరకక వరి కోత మిషన్లు నిలిచిపోయాయి. దాంతో వరి కోత మిషన్ డ్రైవర్లు, రైతులు కూడా పెట్రోల్ బంకుల దగ్గర వేచి ఉండవలసి వస్తుంది. వరి కోత మిషన్ నడపడానికి గంటకు 10 లీటర్ల డీజిల్ పడుతుంది. వారికి రోజుకి 100 లీటర్ల డీజిల్ అవసరం ఉంటుంది. అంత డీజిల్ దొరకక రోజు కొన్ని గంటలు మాత్రమే పనిచేసే మిషన్లను పక్కన పెట్టుకుని ఉంచుతున్నారు. దానితో వారికి ఖర్చు పెరుగుతుంది. చివరికి ఆ ఖర్చు తిరిగి రైతుల మీదే పడుతుంది. డీజిల్ కొరతతో బాధపడుతున్న రైతులతో టీసీసీ ముచ్చటించింది. మండలం కస్పాపెంటపాడు గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు కోతలు అవుతున్నాయి. రైతు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒకసారి మాట్లాడదాం. మీ పేరు ఏం పేరండి? ధర్మేంద్ర అండి. నక్కా ధర్మేంద్ర. మీరు ఎన్ని ఎకరాలు ఉడుతున్నారు ఇక్కడ? మేము ఇక్కడ 5 ఎకరాలు ఉడుతున్నారు కదా. ఇప్పుడు మనకి డీజిల్ వలన మీకు ఖర్చు పెరిగిందా? మాకు ఖర్చు పెరిగింది. ఆయన పని అనుకునే పని అవ్వట్లేదు. ఆయిల్ లాగా అయిపోతున్నాయి బళ్ళు. ఇది వరకు గంటకి ఎంత తీసుకునేవారు? ఇంతవరకు గంటకి 2800 తీసుకునేవారు. ఇంకా ఇప్పుడు రేటు చెప్పట్లా, కోతున్నారు అంతే. మరి వాళ్ళు 3000 చేయొచ్చు, 32 చేయొచ్చు. వాళ్ళు ఎంత చేస్తారనేది తెలియదు. మా అవసరం కొలితే కొంచుకుంటున్నాం. అంటే రైతుకి భారం పెరిగిందంట. బాగా భారం తక్కువ కాదండి. బాగా ఎవరు తోసినా మమ్మల్ని తోసేస్తాడు తప్ప. ఇప్పుడు డీజిల్ పెరిగిపోయింది అంటాడు, డబ్బులు అంటాడు, ఆయిల్ లేదంటాడు, రకరకాలుగా. ధాన్యం రేట్ ఏమో తరుగు అంటారు, కటింగ్ అంటారు. చాలా బాధలు ఉన్నాయండి మాకు. మిషన్ కూడా రావడానికి ఇబ్బంది పెట్టాడా? మిషన్ డిమాండ్ ఏం పెరగలేదండి. ఆయిల్ రేట్ పెరిగిపోయింది కదండి. పెరిగిపోతే ఆయిల్ పెంచుతారు. వాళ్ళు మరి వాళ్ళకే కెట్టాలి కదా. ఆయిల్ లేదని వాహనం కొంచెం ఆపేస్తున్నారు. ఇప్పుడు దాకా ఆగిపోయిందండి. ఇప్పుడు దాకా ఆగిపోయింది. అక్కడ తెచ్చారట. అది మరి పోసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తిరుగుతుంది. 30 అరగంట 35 నిమిషాల దాకా ఆగిపోయింది. ఎక్కడ వాళ్ళు బాధపడి తెచ్చుకొని పోసి మళ్ళీ తిప్పుతున్నారు. అంటే పూర్వం మనం కోతలు మనుషులతో కోసేవారు కదా. ఇప్పుడు మనుషులు ఎవరు లేరండి. మా మట్టుకు మేమే ఈ మిషన్ లేకపోతే చేయలేం. పొలం ఇక్కడ మాకు 2 ఎకరాలు ఉంది కదా. ఇప్పుడు కోతకు వచ్చిందా? కోతకు వచ్చిందండి. కోసేవాళ్ళు లేరు, ఆయిల్ లేదు. మరి ఆఫీస్కి గట్రా వెళ్తామంటే కార్డు కావాలంటున్నారు. ఆ కార్డు అందరికైనా మనం వాళ్ళు అంటున్నారు, పలానా చోట ఆయిల్ వచ్చింది తెచ్చుకోండి అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వచ్చిన వాళ్ళకి ఏదో కార్డు ఉన్న వాళ్ళకి పోతున్నాం, తర్వాత ఉన్న వాళ్ళు ఏమన్నా మిగిలితే ఉన్న వాళ్ళకి పోతాం. వాళ్ళు అన్నారు బంకులు ఆయిల్ రాకపోతే మేమేం చేయము అని వాళ్ళు అన్నారండి. ఇప్పుడు కోతలైన అందరికీ ఫుల్గా జరిగే వరకు కూడా నమ్మకం లేదు. ఏ తుఫానన్నా వచ్చి వానన్నా కురిసింది అనుకోండి, కొన్ని చేలు పోతాయి. ఇప్పుడు ఆయిల్ డీజిల్ దొరకకపోవడం వల్ల మీకు ఖర్చు పెరిగే అవకాశం? ఖర్చు పెరిగి బాగానండి. ఎలాగ ఇదివరకు ఎలా తీసుకున్నారు? ఇంతవరకు అంటే 2800 3000 తీసుకున్న వాళ్ళు 3000 తీసుకున్నారు. ఇప్పుడు ఎంత పెంచుతారనే తెలియదు. చెప్పలేదు, ఇంకా చెప్పలేదండి. రేటు పెంచడానికి ఆయిల్ ఉన్న వాళ్ళు కోతున్నారండి. ఉన్న బళ్ళు నిన్న మధ్యాహ్నం ఆగిపోయినాయి. మొత్తం యుద్ధం ఎఫెక్ట్ రైతు మీద పడింది. యుద్ధం ఎఫెక్ట్ రైతు మీద పడిందండి. ఈ భారం అంతా రైతు మీద పెట్టారు. మీకు ఎన్ని ఎకరాలు ఉడిచారు? మాకు 3 ఎకరాలు ఉడిచానండి. ఉడిచారు. కోతకు వచ్చారు? ఇంకా లేదండి. ఏండి ఈ లేకండి ఈ ఆయిల్ దొరకగా మిషన్ లాగిపోయి చాలా డబ్బులు వచ్చేస్తుందండి. ఏంటండి ఇంకా రైతుకి ఇంకే కూడు గీడి ఉండదండి. ఇంకా అన్ని మంచం పడిపోవచ్చేదే. డీజిల్ మాకు కాదండి. మరి ఇప్పుడు డీజిల్ దొరకలేదు అనుకోండి, ఆడు రేటు పెంచేస్తాడు. మన పంట పండిది కూడా లేదు కదండి. ఆ దాని మీద వచ్చి దాని మీద తినాలి. ఏంటండి ఇంకెలా బతుకుతామండి? మాలాట బతుకోవాలి. రోజులు ఆగచ్చా? ఏంటండి 4 రోజులు ఆగచ్చేమో డీజిల్ లేకపోతే? డీజిల్ 4 రోజులు ఆగొచ్చండి. కునుకుపోతుంది కదండి. చేను మామూలుగా కునుకుపోయిందంటే చాలా మట్టుకు పోతుంది కదండి. లేకపోతే గమ్మున వర్షాలు వచ్చినా మరి ఏదైనా ఇబ్బంది. రైతుకి ఏదైనా ఇబ్బందేనండి. అటు వదిలేసిన ఇబ్బందే, ఇటు చినుకులు పడిన ఇబ్బందే. ఇప్పుడు ఎంత అంటున్నారు ఇప్పుడు కోతకి గంటకి? ఇంతవరకే 2800 3000 ఉండేదండి. ఇప్పుడు ఎంత పెంచుతాడు అనేది మనకు తెలియదు కదండి. చెప్పట్లేదు, ఇంకా చెప్పలేదండి. కోత అదే చెప్తాడు, రే ఈ 3000 తీసుకోండి, లేకపోతే 3200 తీసుకోండి, లేకపోతే 3500 తీసుకోండి. ఇవన్నీ మనమే పడవచ్చిందే కదండి. మొత్తం చివరికి వచ్చి మేమే పోతామండి. ఇటు రైతు ఒక్కడే పోతాడు కానండి. ఉన్నవాడు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో పోడండి. మీ పేరు ఏం పేరండి? సుబ్రహ్మణ్యం. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు మీరు? ఇక్కడ ఎకరం ఉంది. 1 ఎకరం చేస్తున్నారు. ఇప్పుడు డీజిల్ ఎఫెక్ట్ మీకు ఏమన్నా కొడుతుందా? ఖర్చు పెరుగుతుందా? డీజిల్ ఎఫెక్ట్ ఖర్చు మాకు ఇప్పుడు ఏ రేట్లకి చెప్పలేదు. మాకు మిషన్లో మాకేం చెప్పలేదు. కొద్దిగా ఎకరానికి ఎంత అని మాకేం చెప్పలేదు. వాళ్ళు కోత కోసేవాళ్ళు కోసిన తర్వాత చెప్తారు. పెరిగే అవకాశం ఉందా మీకు? పెరిగే అవకాశం ఉంటుంది, తగ్గే అవకాశం ఉండదు. అదే తగ్గదలండి, పెరిగే అవకాశం ఉంది. మొత్తం అంతా అందుబాటులో దొరుకుతున్నాయా?
అందులో పెట్రోల్ ఇప్పుడు లేదు, బంకులు పెట్రోల్ లేదు. మిషన్లు కూడా ఎక్కడ ఆగిపోయినాయి. మిషన్ కూడా ఆగిపోయినాయి. బంకులో డీజిల్ డమ్ములో కొడతలేదు, ట్యాంకులో. బండి అయితే బండిలో కొడుతున్నారు. మిషన్లలో మరి ఎంత బాగా ఇబ్బంది పడుతున్నారు పూర్తిగా తెలియదు. ఇప్పుడు గతంలో లాగా మనుషులతోటి చేయించే పని లేదా కూలి లేదండి. బెట్టింగ్ అంతా మిషన్ ద్వారా చేయించవచ్చు. మిషన్ జనాలు కూడా దొరకట్లా, దొరకమల్లి కూలీలు దొరకట్లా. ఇప్పుడు ఎంతో ముందు చెప్పడా గంటకి ఎంతనే చెప్పండి. మామూలు డీజిల్ దొరికితే చెప్తారండి. డీజిల్ రేటు పెరిగితే ఇలా పెంచుతున్నారు. వీళ్ళు పెంచుతారు. ఎంతో ముందు చెప్పట్లేదు. చెప్పండి. సల్మూరి సూర్యప్రకాష్ అండి. ఇక్కడ వ్యవసాయం చేస్తున్నామండి. మా ఈ ట్రాక్టర్లు జేసీపీలు ఉన్నాయి కానండి, ఇవాళ కొన్ని పనులు చేయడానికి కూడా ఈ డీజిల్ కొరత ఎక్కువైపోయిందండి. కానీ దొరకట్లేదు. వస్తుంది కానీ బంకుల్లోనూ కొంతవరకు బంకుల్లో సగం డీజిల్ కొట్టి ఉన్న సగం ఏమో అలా ఆఫ్ చేసేసుకొని డీజిల్ అయిపోయిందని బోర్డులు పెట్టేస్తాం, బ్లాక్ చేస్తున్నారు. ఈ 1 తారీఖున ఎప్పుడో డీజిల్ ఏదో పెరుగుతుందని ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. ఎవరికాలు దోచుకుంటామని ఇదిగా చేస్తున్నారండి. కొంతమందికి ఏమో దొరకని కాడ దొరకట్లేదు, బళ్ళు ఆపుకొని కూర్చుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకే పొలంలో ఒకే దాంట్లో 2 పని చేస్తున్నాయి ఏంటంటారు? ఒకే పొలంలో 2 పని చేస్తున్నాయంటే మిషన్లు 2 ఒకలే. కోత అయిపోయి వచ్చింది, అది అయిపోయిన తర్వాత వేరే దాంట్లోకి వెళ్తాయండి. అది ఎంతసేపు పని చేస్తాయో డీజిల్ దొరక్క అసలు ఎంతసేపు పని చేస్తే డీజిల్ దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారండి మొత్తం. మీకు ఉందా ఈ కటింగ్ మిషన్? మా కటింగ్ మిషన్ లేదు కానీ జేసీపీ ట్రాక్టర్లు అన్నాడు. ధాన్యం తోలే ట్రాక్టర్లు మాయా. సరిగ్గా సీజన్ ఇది మంచి సీజన్ అండి. గట్టిగా ఒక 10 రోజులు 15 రోజులు ఉంటుందండి ఇక్కడ ఈ ఫీల్డ్. ఈ 10 రోజులు కూడా మాపులు పొగలు కూడా ఈ క్యాన్లు అట్టుకొని కాపలాలు ఏ బంకులోకి వస్తుందో, ఇక్కడ లేకపోతే గణపారం బంకులో ఉందంటుంటే ఈ గవ్వ ఈ వెహికల్ వేసుకొని క్యాన్లు అవి పట్టుకొని అక్కడికి వెళ్ళేటోడికి అక్కడ అయ్యేపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటకి అలా తిరగడం సరిపోతుంది. పరుగులు తీస్తున్నారు. ఎదురుందండి 2 ఎకరాలు కోత మిషన్ గురించి వచ్చాము. మీరు ఇప్పుడు తీసుకెళ్తాను కానీ వచ్చారా? మిషన్ కోత మిషన్ అవునండి. మిషన్ తీసుకెళ్ళి కొందామని వెయిట్ చేస్తున్నాను. అతను వస్తాను ఇప్పుడు వస్తాను. వాళ్ళకి డీజిల్ ప్రాబ్లం అని చెప్పారా? అవును, డీజిల్ ప్రాబ్లం అని చెప్పారండి. ఇప్పుడు ఎక్కడికో పాలకొల్లు ఎక్కడికి వెళ్ళారంటండి. 4 మనుషులు పాలకొల్లు పంపాము, ఇటు గణపురం పంపాము అంటున్నారండి. లైన్లో నుంచి ఉన్నారండి. ఇది వచ్చిందనుకోండి, ఆయిల్ ఉందనుకో కోత లేకపోతే ఇంకా అందులో కూర్చోబెట్టుకోండి. ఏం చేసేది ఉండదు, చేసేది ఏం లేదండి. ఇప్పుడు నీళ్ళు గురించి గతంలో ఎలా చూసారు, ఇప్పుడు కోత మిషన్ గురించి చూస్తున్నారు. నీళ్ళ గురించి ఇప్పుడు కోత మిషన్ల కంటే ఇప్పుడు అదే ఇబ్బంది అండి. ఇప్పుడు సేమ్ సగం కోసి సగం ఉంచుకుంటే మళ్ళీ ఆయిల్ వచ్చేదాకా అక్కడ ఉండాలి. ఇప్పుడు ఎంతమంది పని పోతుందంటే, ట్రాక్టర్ లేకపోతే మిషన్ లేకపోతే రైతు వారికి మేము ఆగిపోతే మనుషులు ధాన్యం ఆరబట్టిన జనం ఖాళీగా ఉండవలసిందే మొత్తం అందరూ. ఇప్పుడు ఆయిల్ ఆగిపోతాయి. ఇప్పుడుకైతే ఏమి ఆ విషయం డిమాండ్ ఉందా కింద మీద అలా పడుతున్నారు కానీ ఇంకేం అనలేదండి. రేట్లు ఇంకా బయట పడలేదు. మరి ఈ డీజిల్ రేట్ పెరిగితే మాత్రం మళ్ళీ మీ మీద రైతు మీద అడిపోతుంది.